హాయ్ అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే కమెంట్ సెక్షన్లో వస్తున్న మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ ఏంటంటే మీ పాప సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, తను త్వరగా రికవరీ అవ్వడానికి మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యారు, ఆఫ్టర్ హాస్పిటల్ నుంచి వచ్చాక పిల్లలు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఎలాంటి టిప్స్, ఈవెన్ వాళ్ళకి వేసే బట్టల దగ్గర నుంచి తాగే వాటర్ దగ్గర నుంచి తినే ఫుడ్ విషయంలో అన్ని విషయాల్లో ఎలా కేర్ తీసుకోవాలి, నేను ఒక అమ్మగా ఎలా కేర్ తీసుకున్నాను, నా పాపను త్వరగా రికవరీ చేయడానికి నేను ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యానో ఈరోజు ఈ వీడియోలో భాగంగా ఒక అమ్మగా నా ఎక్స్పీరియన్సెస్ అంతటిని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియో డెఫినెట్గా అమ్మలందరికీ ఎంతగానో ఉపయోగపడబోతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, బేబీ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, హాల్స్ కోసం, అలాగే లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్స్ కోసం తప్పకుండా మీరు మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. వీడియోలోకి వెళ్ళే ముందు రీసెంట్గా నేను క్లోతింగ్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశానండి. దానికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్ ఇప్పటికీ చాలా వీడియోస్ షేర్ చేసి ఉన్నాను. నా క్లోతింగ్ బిజినెస్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లింక్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా మీరు కూడా వాటిలో జాయిన్ అయ్యి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసినట్టు పాపని మేము ఒక 10 days వరకు హాస్పిటల్లోనే ఉంచాము. నార్మల్ అయింది, పల్స్ కూడా స్టేబుల్ అయింది, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చాకే మాకు డిశ్చార్జ్ ఇచ్చారనమాట. వన్స్ ఇంటికి రాగానే ఇంటికి వచ్చే ముందు డాక్టర్ ఆల్మోస్ట్ ఇంకొక 10 days వరకు మెడికేషన్ ఇచ్చారు. అలాగే డైట్లో కూడా కొన్ని చేంజెస్ చేయమన్నారండి. జనరల్గా వింటర్ సీజన్ కాబట్టి కుదిరినంత వరకు వేడి నీళ్ళే ఇవ్వమని చెప్పారు. అది కూడా వేడిగా ఉన్నప్పుడే ఇవ్వమని చెప్పారనమాట. వాటికి వెయిట్ చేయలేము కాబట్టి ఈ ఫ్లాస్క్ నేను ఎన్నో ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ద బెస్ట్ ఫ్లాస్క్ అండి. మార్నింగ్ కనుక వాటర్ వేస్తే ఆల్మోస్ట్ 5 to 6 hours వరకు ఇందులో టెంపరేచర్ అలానే మెయింటైన్ అవుతుంది అనమాట. లింక్ ఆన్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, చెక్ చేసేయండి. మరిన్ని విషయాలు షేర్ చేస్తానండి. అంతకన్నా ముందు మేము హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి బయట సరౌండింగ్స్లో దోమలు ఎక్కువగానే ఉన్నాయి. సో దోమలు కుట్టడం వల్ల జెస్సీకి అక్కడక్కడ చిన్న చిన్న బైట్స్ లాగా అయ్యాయి అనమాట. సో చేస్తూ ఉంటాము. దానివల్ల ఎర్రని పొక్కులు అయిపోతూ ఉంటాయి, చిన్న స్వెల్లింగ్ కూడా వస్తుంది, రెడ్డిష్గా అయిపోతూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో లెవలప్ వారి న్యాచురల్ ఆయుర్వేదిక్ ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. బికాజ్ ఇది డర్మటాలజికల్గా టెస్ట్ చేసింది కాబట్టి సెన్సిటివ్ బేబీ యొక్క స్కిన్ మీద కూడా డైరెక్ట్గా మనం దీన్ని అప్లై చేయొచ్చు. ఇది దోమకాటికే కాదు, అనుకోకుండా పిల్లలకు చిన్న చిన్న పురుగులు కుట్టినా ఏదైనా ఇన్సెక్ట్స్ బైట్ చేసిన దానివల్ల చిన్న చిన్న డాట్స్ లాగా అయిపోతూ ఉంటాయి, అక్కడ స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది, రెడ్డిష్ బంప్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ యొక్క బామ్ని మనం డైరెక్ట్గా పిల్లల యొక్క స్కిన్ మీద అప్లై చేయొచ్చు. దీనిలో యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ టర్మరిక్ అండ్ పుదీనా అనేది యూజ్ చేస్తారండి. టర్మరిక్లో మనందరికీ తెలిసిందే కాబట్టి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ పుదీనాలో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ మచ్చ స్వెల్లింగ్ త్వరగా తగ్గుతుంది, ఆ రెడ్డిష్నెస్, ఆ బంప్నెస్ కూడా చాలా త్వరగా తగ్గి అంతా నార్మల్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇది మనకి ఇలాగా బాటిల్ ఫామ్లో ఉంటుంది అనమాట. లోపలంతా ఎల్లో కలర్లో ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి టర్మరిక్, ఇందులో మనకి టర్మరిక్ అనేది యూజ్ చేశారు కాబట్టి లోపలంతా ఇలా ఎల్లో కలర్లో బామ్లా ఉంటుంది. స్మెల్ కూడా చాలా చాలా న్యాచురల్గా వస్తుంది అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుందో అక్కడ కొంచెం తీసుకొని ఆ ఎఫెక్టెడ్ ఏరియా మీద జస్ట్ ఇలాగా సర్క్యులర్ మోషన్లో 2 నుంచి 3 సార్లు, అంటే ఆ యొక్క బంప్ తీవ్రతను బట్టి మీరు అప్లై చేయొచ్చు. ఈవెన్ ఫేస్ మీద కూడా అప్లై చేయొచ్చు అనమాట. అప్లై చేసిన ఒక 2 to 3 daysలోనే చాలా వరకు మనకి రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుంది. అయితే ఇది ఎక్కడెక్కడ అప్లై చేయకూడదంటే బేబీకి ఎక్కడైనా గాయమైంది అనుకోండి, ఆ గాయమైన ప్లేస్లో బ్లడ్ వచ్చి అక్కడ ఆల్రెడీ దెబ్బ ఉందనుకోండి, ఆ ప్లేస్లో అప్లై చేయకూడదు. అలా అప్లై చేస్తే మండుతుంది. మిగతా ప్లేసెస్ అన్నింటిలో మనం సేఫ్గా అప్లై చేసుకోవచ్చు. లెవలప్ న్యాచురల్స్ వారి ఆయుర్వేదిక్ ఆఫ్టర్ బైట్ టర్మరిక్ బామ్ మనకి అమెజాన్ అండ్ లెవలప్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీ పిల్లలకు కూడా దోమ బైట్స్ వల్ల ఇబ్బంది పడి ఇన్సర్ట్స్ బైట్స్ వల్ల బంప్స్ వచ్చి రెడ్డిష్ స్వెల్లింగ్ వస్తే డెఫినెట్గా దీన్ని ట్రై చేసేయండి. స్పెసిఫిక్గా డైట్ విషయంలో అస్సలు పెట్టకూడనివి కొన్ని చెప్పారండి. ఒకటి ఏంటంటే గ్రేప్స్ అసలు ఎప్పటికీ పెట్టద్దు అన్నారు, బ్లాక్ గ్రేప్స్ అయినా గ్రీన్ గ్రేప్స్ అయినా. అలాగే కర్డ్ నైట్ టైం పెట్టద్దన్నారు, ఆఫ్టర్నూన్ టైంలో కావాలంటే కొంచెం పోర్షన్లో లైక్ మజ్జిగ కానీ అలా ఇవ్వచ్చు అని చెప్పారనమాట. సీతాఫలం ఉంటుంది కదండి, కస్టర్డ్ యాపిల్, అదైతే ఎప్పటికీ ఇవ్వద్దన్నారు. అండ్ బనానా కూడా అస్సలు పెట్టద్దన్నారు. ఈ 3 స్పెసిఫిక్గా పెట్టద్దన్నారండి. ఇవి పెట్టడం వల్ల జలుబు, దగ్గు, కఫం చేరే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ 3 కంప్లీట్గా అవాయిడ్ చేయమన్నారు. సో బ్రేక్ఫాస్ట్ విషయంలో ఓన్లీ లైట్ ఫుడ్స్ అంటే పూరి, బోండా అలాగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా లైట్గా డైజెషన్ అయ్యేవి, తినడానికి కూడా ఈజీగా ఉండేవి, ఇడ్లీ, ఉప్మా, అలాగే పెసరట్టు. పెసరట్లో మనకి ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా. ఓట్స్లో మనకి ఫైబర్ ఉంటుంది.
వీటితో ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అలాగే స్నాక్స్ విషయంలో మాట్లాడితే ఏంటంటే చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ప్యాకెట్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఇవేవి ముందు నుంచి పెట్టను. సో అదే కంటిన్యూ చేస్తూ తను హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల బాగా వీక్ అయిపోయింది, ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోలేదు కాబట్టి తనకి ఈ టైంలో ప్రోటీన్ చాలా అవసరం కాబట్టి నేనైతే పూల్ మఖానీని ఎక్కువగా ఇస్తున్నానండి. పూల్ మఖానీ అయితే మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అది ఇలా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ అండ్ చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉంటాయి. చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా తనకి ఎనర్జీ రావడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి పూల్ మఖానీని లైట్గా ఫ్రై చేసేసి అందులో నెయ్యి వేసేసి నేతిలో బాగా ఫ్రై చేసేస్తే మనకి పాప్కార్న్ ఎలా ఉంటుందో అంతకన్నా బాగుంటుందండి టేస్ట్. బట్ ప్రాపర్గా కుక్ చేయాలి దాన్ని. ఏంటంటే మిల్లెట్స్తో చేసిన ఫిల్స్ అనమాట. లైక్ మనకి చాకో చిప్స్ అని ఉంటాయి, బట్ మార్కెట్లో వాటిలన్నీ మైదాతో షుగర్తో చేస్తారు. బట్ ఇది కంప్లీట్గా ఏంటంటే మనకి ఎటువంటి రిఫైన్డ్ ఫ్లోర్ అంటే మైదా లేకుండా చేస్తారనమాట. కంప్లీట్గా మల్టీ గ్రెయిన్తో చేస్తారు. ఇటువంటివి మనకి మార్కెట్లో చాలానే ఉంటాయి. నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న ఆరోగ్యవనంలో పర్చేస్ చేసేసాను. నేను చాకో చిప్స్ బదులు ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఇలాంటివి కావాలంటే వీటికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. లంచ్ విషయాల్లో అయితే ఎక్కువగా ఆకుకూరలు పెట్టమన్నారు. అందుకే పప్పు ఆకుకూర అంటే పప్పు తోటకూర, పప్పు పాలకూర, లేదంటే పాలకూర ఆమ్లెట్ అలాగా మిక్స్ చేసి చేస్తున్నాను అనమాట. సో మధ్యాహ్నం ఎక్కువగా ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా ఉండేటట్టు చూసుకుంటున్నాను. అండ్ స్పెసిఫిక్గా నైట్ టైం అయితే క్యారెట్తో రసం, లేదు అంటే గోధుమ పిండితో అట్లు మనం వేస్తూ ఉంటాం, అందరికీ తెలిసిందే. చపాతీ కుదిరినంత వరకు చేస్తున్నాను. చపాతీ కుదిరినప్పుడు అదే గోధుమ పిండితో లైక్ దోశల్లాగా వేస్తున్నాను. సో నాకు స్పెషల్ అడ్వైస్ ఏంటంటే కుదిరినంత వరకు ప్యాకెట్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయండి. అంటే లేసు, చాక్లెట్స్, బిస్కెట్స్ ప్యాక్ చేసి వచ్చింది ఏదైనా సరే పాడవకుండా ఉండడానికి దానిలో ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఫ్రాగ్రెన్స్ అన్నీ వేస్తారు. అవి వాటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి అన్నీ పామ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్తో తయారు చేస్తుంటారు కాబట్టి అవి హెల్త్కి అస్సలు మంచిది కాదు. నేను ముందు నుంచి పెట్టను, ఇప్పుడైతే ఇంకా కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. వీటితో పాటు షుగర్ ఎక్కువగా ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. షుగర్ బదులు హనీ కానీ బెల్లం కానీ యూజ్ చేస్తే కుదిరినంత వరకు మంచిదే. మెడిసిన్స్ వేసుకోవడానికి అసలు ఇష్టపడరు కదా, మా పాప కూడా ఇష్టం ఉండదు. బట్ మా మమ్మీ చెప్పిన ఒక ట్రిక్ నేను ఫాలో అయ్యాను. అదేంటంటే నోట్లో పెడితే ఏంటంటే వాళ్ళకి ఆ మెడిసిన్ స్మెల్ వల్ల వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. అలా కాకుండా బుగ్గలో పెట్టాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు అంటే మనం బుగ్గని ఓపెన్ చేసి ఇక్కడ పెట్టేసాం అనుకోండి ట్యాబ్లెట్, బుగ్గకు అతుక్కుపోతుంది. వాటర్ వేసేస్తే మింగేస్తారనమాట. గొంతులో పెడితే ఏంటంటే ఆ యొక్క స్మెల్ నోరంతా వచ్చి వామిటింగ్ చేసేస్తారు. సో మాకు వెళ్ళిపోతుంది. సో అలాగా తనకి ట్యాబ్లెట్స్ ఇంతకుముందు వేయడం చాలా కష్టమయ్యేది, బట్ ఇప్పుడు ఈజీగానే ట్యాబ్లెట్స్ వేసేస్తున్నాను. సో మీరు కూడా కుదిరితే ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి. మీకు ఫాలో అయితే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఆ ట్రిక్ మీ పిల్లల విషయంలో వర్కౌట్ అయిందో లేదో అని చెప్పి. డైట్తో పాటు తనకి వేర్ చేస్తే క్లోతింగ్ విషయంలో కూడా మేము చాలానే కేర్ తీసుకుంటాం. ఎందుకంటే చల్లగాలి ఎక్కువగా తగిలినా, చల్లగాలిలోకి వెళ్ళినా మళ్ళీ ఈ కఫం చేరే సమస్య అనేది ఉంటుంది కాబట్టి అది త్వరగా రాకుండా ఉండటం కోసం చెవుల్లోకి చల్లగాలి వెళ్లకుండా ఇలాంటి ఇయర్ క్యాప్స్ యూజ్ చేస్తున్నాము. అలాగే క్లోతింగ్ విషయంలో తను అసలు స్వెటర్స్ కానీ అటువంటివి వేసుకోదు. సో ఇటువంటివి తెప్పించాను అనమాట. ఇది ఏంటంటే కంప్లీట్గా మనకి స్వెటర్ టీషర్ట్ అనమాట. స్వెటర్ లోపల మనకి ఇలాగా స్వెటర్లో యూజ్ చేసే ఊలన్ ఫ్యాబ్రిక్తో పాటు వస్తుంది. ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది. అలాగే ప్యాంట్ కూడా మనకి ఫుల్గా కవరేజ్ అనేది ఉంటుంది అనమాట. లోపల మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్తో పాటు ఉంటుంది. సో నైట్ డ్రెస్సెస్ కింద వేర్ చేయడానికి ఇంట్లో ఉన్నప్పుడు మోస్ట్లీ ఇవే వేస్తున్నాను. వెళ్ళాల్సి వచ్చినప్పుడు దాంతో పాటు బయటికి వెళ్ళినప్పుడు ఇయర్స్ అండ్ నోస్ కవర్ అవ్వాలి. సో స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా దీన్ని వేస్తున్నానండి. మంకీ క్యాప్లా ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఫ్రంట్ నోస్ కవర్ చేస్తుంది, ఇయర్స్ని కూడా కంప్లీట్ కవరేజ్ ఇస్తుంది. లోపల చాలా చాలా సాఫ్ట్ ఊలన్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి స్కిన్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. పిల్లలు కూడా వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ యొక్క మంకీ క్యాప్ని అయితే ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్నాను. ఇది అమెజాన్లో తీసుకున్నాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. అంతేకాకుండా మిల్క్ విషయంలో కూడా మేము మిల్క్లో డాక్టర్ చెప్పినట్టు కొంచెం పటిక బెల్లము, షుగర్ బదులు పటిక బెల్లం వాడాము. అలాగే కొంచెం అంత పసుపు అండ్ కొంచెం అంత మిరియాల పొడి, ఈ మూడు కలిపేసి మిల్క్ ఇచ్చేవాళ్ళం అనమాట. మిల్క్లో ఎలాంటి షుగర్ కానీ హార్లిక్స్, బూస్ట్ అవేమి వేయకుండా ఓన్లీ పసుపు మిల్క్ అంటాం కదా, టర్మరిక్ మిల్క్, అదే ఇచ్చేవాళ్ళం. ఈ మెడికేషన్స్ అంతా అయిపోయాక నేనైతే మా పాపకి ఇంట్లోనే ఒక కాఫ్ సిరప్ని ఎప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కాఫ్ వచ్చినా కోల్డ్ వచ్చినా సరే అదైతే రోజు ఇస్తున్నాను అనమాట. అది ఎలా తయారు చేయాలంటే 1/2 టీ స్పూన్ డ్రై జింజర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి,
సేమ్ అదే క్వాంటిటీలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఈ మూడిట్లో కొంచెం అంత హనీ వేసేసి బాగా కలుపుకోవాలి. అదొక పేస్ట్లా తయారవుతుంది అనమాట. దాంట్లో కొంచెం అంత గోరువెచ్చని నీళ్లు వేసేసి అది బాగా కలిపేస్తే దాని టేస్ట్ ఎలా ఉంటుందంటే కాఫ్ సిరప్ టేస్ట్ మనకి ఎలా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తాగడానికి ఇష్టపడతారు. సొంటి పొడి, మిరియాల పొడి ఇవన్నీ కలిసి కఫం చేరకుండా బాడీని హీట్గా ఉంచుతాయన్నమాట. డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యాను. డైట్ విషయంలో కేర్ తీసుకున్నాను. బై ద గాడ్స్ గ్రేస్ మీ అందరి ప్రేయర్స్ వల్ల మా పాప చాలా చాలా త్వరగా రికవరీ అయిపోయిందండి. ఇప్పుడు తనకు స్కూల్కి వెళ్తుంది, తను డైలీ యాక్టివిటీస్ చేసుకుంటుంది, అంతా హ్యాపీగా ఉంది. ఒక జర్నీలో మీరు ఇచ్చిన సపోర్ట్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్, కమెంట్స్ అన్నీ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చే. ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి, పాప త్వరగా రికవరీ అవ్వడానికి మీ అందరి ప్రేయర్స్, సపోర్ట్ చాలా చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి మీ అందరికీ మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్కి ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం, మీ పిల్లల కోసం ఉపయోగపడే మరిన్ని వీడియోస్ ఇన్ ఫ్యూచర్లో మీతో షేర్ చేస్తాను. వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మీరు అందరినీ కలుసుకుంటాను. అందుకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.